గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ జనవరి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 20 డేస్ సంబంధించి మనం జేఈ మెయిన్స్ ప్లాన్ ఇస్తున్నాం. ఒకసారి ప్లాన్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి, డెఫినెట్ గా మీకు బెటర్ మార్క్స్ వస్తాయి. 20 days ప్లాన్ ఫర్ జేఈ మెయిన్స్ మ్యాథమెటిక్స్. డే 1 సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. రివైజ్ డెఫినేషన్స్, డొమైన్, రేంజ్, ఇన్వర్స్. ఇట్స్ సాల్వ్ 20 ప్లస్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, అండ్ ఫోకస్ ఆన్ వెన్ డయాగ్రామ్స్. డే 2 కాంప్లెక్స్ నెంబర్స్. Practice modules, argument, polar form, and roots of unity. Solve 20 plus MCQ. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేస్తున్నారు. సపోజ్ డే 3 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో రివైజ్ నేచర్ ఆఫ్ రూట్స్, డిస్క్రిమినెంట్స్, సాల్వ్ వర్డ్ ప్రాబ్లమ్ అండ్ 15 ప్లస్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు అందులో ఎందులోంచి ఏ సబ్ టాపిక్ లోంచి బిట్స్ ఎక్కువ వస్తున్నాయో మీరు చెక్ చేసుకోండి. అవి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఫార్ములాలు మీకు బాగా గ్రిప్ రావాలి. నెక్స్ట్ ఒక టాపిక్ స్టార్ట్ చేసే ముందు వాటి తాలూకా బేసిక్స్ మీద, ఫార్ములాస్ మీద వర్క్ చేయండి, కాన్సెప్ట్స్ మీద. ఫస్ట్ 15 minutes 20 minutes ఓన్లీ కాన్సెప్ట్, బేసిక్ ఫార్ములా, సిడిఎఫ్ మీద వర్క్ చేయండి. ఓకే. డే 4 మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఫోకస్ ఆన్ ప్రాపర్టీస్, ఇన్వర్స్ అండ్ అడ్జాయింట్. సాల్వ్ 10 plus సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్. Day 5 PNC, permutation and combination. Revise basic formulas, solve arrangements and selection problem. 15 plus PYQ previous year questions. Day 6 binomial theorem. Revise expansion, middle term, coefficients and solve 10 plus conceptual questions. Day 7 sequence series. Arithmetic, geometric progression and nth term and some formulas. Solve 15 MCQ. Day 8 straight lines. Revise slope, intercept form, distance formula. Solve angle and pair of lines problems. Day 9 circles, parabolas and ellipse, conics మీద. Revise conic equations and focus directrix and properties. Solve 20 plus PAQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దీంట్లోంచి 2 bits పక్కా అండి, 2 bits. మీకు సర్కిల్స్ చూసుకుంటే ఎక్కువగా రిపీట్ అవుతున్న కాన్సెప్ట్ సర్కిల్ ప్రాపర్టీస్. మీకు 2 circles ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ కామన్ టైమింగ్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు, దాని మీద ఎక్కువగా రిపీట్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఓకే, ఆ కాన్సెప్ట్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇలా ఉన్నాయి 3 కామన్ టైమింగ్స్ ఉంటాయి. ఓకే, ఇలా ఉన్నాయి 4 కామన్ టైమింగ్స్ ఉంటాయి, 2 ట్రాన్స్ఫర్స్, 2 డైరెక్ట్, ఇలా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ డే 10 ట్రిగ్నామెట్రీ. ఫోకస్ ఆన్ ఐడెంటిటీస్, ఈక్వేషన్స్, ఇన్వర్స్ ఫంక్షన్స్. సాల్వ్ 15 ప్లస్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్స్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. రివైజ్ బేసిక్ లిమిట్స్, ఎల్ హాస్పిటల్ రూల్ అండ్ టాంజెంట్స్ అండ్ సాల్వ్ 15 ప్లస్ ఎంసిక్యూ. ఎల్ హాస్పిటల్ రూల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్ డే 12 అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అండి. ప్రాక్టీస్ మాక్సిమం, monotonicity and rate of change problems. 20 plus questions అండి. Day 13 indefinite integration, definite integrations. Revise standard integral properties, practice substitution and by parts. ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఫార్ములాలు అండి. ఇంటిగ్రేషన్ లో ఉన్న ఫార్ములాలు టైప్స్ 6 ఉన్నాయండి. ఆ టైప్స్ చెక్ చేసుకుంటే మీకు డెఫినెట్ గా బిట్ వస్తుంది. డే 14 ఏరియా అండర్ కర్వ్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సాల్వ్ ఏరియా అండర్ స్టాండర్డ్ కర్వ్. ప్రాక్టీస్ 10 ప్రీవియస్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. డే 15 అండి వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ. రివైజ్ డాట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్స్, షార్ట్ డిస్టెన్స్. సాల్వ్ 20 ప్లస్ క్వశ్చన్స్ ఆన్ లైన్స్ అండ్ ప్లేన్స్. ఓకే, లైన్స్ మీద, ప్లేన్స్ మీద. డే 16 ప్రాబబిలిటీ అండ్ స్టాట్ అండి. ఫోకస్ ఆన్ కండిషనల్ ప్రాబబిలిటీ, మీన్, వేరియన్స్ అండ్ సాల్వ్ 15 ప్రాబ్లమ్స్. ఇక్కడ డే 14 లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఎక్కువగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే dy/dx py/q అనే ఫామ్ లో ఎక్కువ సమ్ పడుతున్నాయండి. ఐఎఫ్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మీద సమ్స్ ఎక్కువ పడుతున్నాయి. ఓకే. డే 17 ఆల్రెడీ ఇక్కడ దాకా మన టాపిక్స్ అన్ని క్లోజ్ అయిపోయి డే 17 వచ్చేసరికల్లా 2 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్జీబ్రా ఒకటి, జామెట్రీ ఒకటి. ఈ 2 సెలెక్ట్ చేసుకొని 25 ప్లస్ క్వశ్చన్స్ చేయండి అండ్ ఫార్ములాస్ బాగా గ్రిప్ తెచ్చుకోండి. డే 18 క్యాలిక్యులస్ అండ్ ట్రిగ్నామెట్రీ మీద 20 ప్లస్ క్వశ్చన్స్ చేయండి. ఆల్రెడీ మన టాపిక్స్ అన్ని బాగా చేసాం కాబట్టి ఒకసారి 20 ప్లస్ క్యాలిక్యులస్ లో 20 క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రీ 20 క్వశ్చన్స్ కానీ మనం చెక్ చేసుకుంటే బెటర్ గా మనకి మార్కులు వస్తాయండి. డే 19 అన్నిటికన్నా ఇంపార్టెంట్ కంప్లీట్ ఫార్ములా రివిజన్. ఆల్ ఫార్ములాస్, షార్ట్ కట్స్ అన్ని చెక్ చేసుకొని వాటితో కీ కాన్సెప్ట్ కూడా రివైజ్ చేయండి. డే 20 మాక్ టెస్ట్ రాయండి, దాని మీద మీరు అనాలిసిస్ చేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఒక మాక్ టెస్ట్ రాసుకుని ఫుల్ లెంగ్త్ ఆఫ్ మాక్ టెస్ట్ రాయండి, వాటి తాలూకు మిస్టేక్స్, ఏ టాపిక్ లో మీకు మిస్టేక్స్ వస్తున్నాయి చెక్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ రివైజ్ చేసుకోండి. మీరు ఏ టాపిక్ ఏరియాలో వీక్ గా ఉన్నారు,
రివైజ్ వీక్ ఏరియాస్. ఇప్పుడు సపోజ్ ఒక డిఈ అనే టాపిక్ చేశారు, ఆ డిఈ అనే టాపిక్ లో మీకు ఒక బిట్ పోయింది అనుకోండి, ఆ కాన్సెప్ట్ మళ్ళీ రివైజ్ చేయండి. ట్రిగ్నామెట్రీ చేశారు, ట్రిగ్నామెట్రీలో బిట్ పోయింది అనుకోండి, ఆ టాపిక్ మళ్ళీ రివైజ్ చేయండి. సపోజ్ జామెట్రీలో గట్రా మీకు రైట్ అయ్యే, డెఫినెట్ గా నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్, అట్లీస్ట్ 3 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులు రాయండి. లాస్ట్ 5 days లో మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన లాస్ట్ 5 days లో అట్లీస్ట్ 3 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ రాయండి. వాటి తాలూకా పెర్ఫార్మెన్స్ చేయండి. ఎక్కడ మీరు వీక్ గా ఉన్నారు, ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్, ఏ ఏరియాలో వీక్ గా ఉన్నారు చూసుకొని దాని తాలూకా టాపిక్ అంతటిని ఒకసారి రివైజ్ చేయండి. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హై వెయిటెస్ టాపిక్ క్యాలిక్యులస్ వచ్చేసరికి లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబుల్ ఇంటిగ్రల్స్, వీటి మీద గట్టిగా వర్క్ చేయండి. ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ మీద వర్క్ చేయండి. కోఆర్డినేట్ జామెట్రీ, సర్కిల్స్, పెరాబోలా అండ్ ఎలిప్స్ మీద వర్క్ చేయండి. టైం మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అట్లీస్ట్ 1 hour డైలీ ఫర్ క్విక్ ఫార్ములా రివిజన్. ఫార్ములా రివిజన్ కి పక్కగా ప్లాన్ చేసుకుని అట్లీస్ట్ 1 hour వర్క్ చేయండి. యూజ్ టైమర్స్ డ్యూరింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టు ఇంప్రూవ్ స్పీడ్. ఎందుకు ఈ రోజుకి 20+ PYQ చెయ్యాలి అంటే మనకి సమ్ చేసినప్పుడు స్పీడ్ రావడం కోసం. ఓకే, ఎస్పెషల్లీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, టాపిక్ కంప్లీట్ చేసుకున్నప్పుడు, బేసిక్స్ అన్ని బాగా డ్రైవ్ చేసిన తర్వాత PYQ చేసుకున్నప్పుడు దాంట్లో వచ్చే సబ్ టాపిక్ ఏ టాపిక్ నుంచి వస్తుందో చూసుకొని దాని తాలూకా ప్రీవియస్ బిట్లు చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ టాపిక్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఏ టాపిక్ నుంచి బిట్లు పోతున్నాయో చెక్ చేసుకొని మళ్ళీ రివైజ్ చేయాలి. ఎక్కడ మనం వీక్ గా ఉన్నా అది స్ట్రాంగ్ చేసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.